తమ పాత గాజులను పారవేసే స్త్రీలు జాగ్రత్త. మీ జీవితమే మారిపోతుంది. వివాహిత స్త్రీ చేతుల్లో గాజులు లేకపోతే వారి అలంకారం అసంపూర్ణంగా ఉంటుందని మన సంప్రదాయం చెబుతోంది. గాజులు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అవి స్త్రీ సౌభాగ్యానికి ప్రతీక. భర్త దీర్ఘాయుష్షు కోసం, కుటుంబ సుఖశాంతి కోసం గాజులు ధరించాలి అని మన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. 16 శృంగారాలలో గాజులు ఒక ముఖ్యమైన భాగం. గాజుల మధురమైన శబ్దం ఇంటి వాతావరణాన్ని సానుకూల శక్తితో నింపుతుంది. ఇంట్లో ఐశ్వర్యం, సుఖశాంతి నిలిచి ఉండాలంటే స్త్రీ చేతులు ఎప్పుడూ గాజులతో అలంకరించబడి ఉండాలి. అందుకే గాజులను పవిత్రంగా భావించి ప్రత్యేక నియమాలు పాటిస్తూ ధరించడం శాస్త్రోక్తం. ఈ వీడియోలో గాజుల ప్రాముఖ్యత, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం, ధరించేటప్పుడు పాటించాల్సిన నియమాలు అన్నీ వివరంగా తెలుసుకుందాం. ప్రతి వివాహిత స్త్రీ తప్పక తెలుసుకోవలసిన ఈ విషయాలు ఇంటి సుఖ సంపదను, దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. గాజులు ధరించేటప్పుడు పాటించవలసిన నియమాలు. గాజులు తొడుగుతున్నప్పుడు మీ ముఖం దక్షిణ దిశలో ఉండకూడదు. మార్కెట్లో అనేక రకాల గాజులు లభిస్తాయి. అయితే మన సంప్రదాయంలో పవిత్రమైనవి గాజులేనని భావిస్తారు. కొత్త గాజులు కొనేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు. కొన్నిసార్లు కొత్త గాజులలో విరిగినవి కూడా ఉండవచ్చు. అలాంటివి ఉంటే వాటిని వాడకూడదు. వెంటనే వేరు చేసి పారేయాలి. విరిగిన గాజులను కూతుర్లు ధరిస్తే తండ్రి లేదా సోదరుడికి ఆర్థిక నష్టం వస్తుందని ఒక నమ్మకం ఉంది. కాబట్టి గాజులు ఎప్పుడూ జాగ్రత్తగా తనిఖీ చేయాలి. విరిగిన గాజులను వాడటం తప్పే కాని పారేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. గాజుల గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2 చేతుల్లో సమాన సంఖ్యలో గాజులు ధరించకూడదు. ఉదాహరణకు, ఎడమ చేతిలో 9 గాజులు ఉంటే కుడి చేతిలో 10 గాజులు ధరించాలి. ఒక చేతిలో తక్కువ, మరొక చేతిలో ఎక్కువ గాజులు ధరించడం శుభప్రదంగా భావించబడుతుంది. గాజులు ధరించేటప్పుడు మీ జుట్టు విరబోసి ఉంచకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీ జుట్టు చిన్నదైతే తలపై ఒక దుప్పటి లేదా టవల్ కప్పుకుని తర్వాత గాజులు ధరించాలి. బంగారు గాజులు ఎప్పుడూ 2 చేతుల్లోనూ ధరించాలి. ఒక చేతిలో బంగారు గాజులు, మరో చేతిలో గడియారం లేదా బ్రాస్లెట్ ధరించడం అనుకూలం కాదు. ఇప్పుడు శాఖ పోల గురించి మాట్లాడుకుందాం. ఇది సౌభాగ్యానికి ప్రతీక. సింధూరం అద్దుకునేటప్పుడు వేలికి కొద్దిగా సింధూరం అంటుకుంటే దాన్ని శాఖ పోలపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల భర్త దీర్ఘాయుష్షుని పొందుతాడని నమ్ముతారు. గాజులు సౌభాగ్యానికి చిహ్నం. ఎక్కువ గాజులు ధరించలేని పరిస్థితి లేదా అలర్జీ ఉంటే కనీసం శాఖ పోల మాత్రం తప్పక ధరించాలి. 2 గాజులు మాత్రమే ధరించినా సరిపోతుంది. ఇంట్లో అశుభవార్త వచ్చినప్పుడు మీరు ధరించిన గాజులను మళ్లీ పూజల సమయంలో వాడకూడదు. అవి అశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. కొత్త గాజులు ధరించి రెస్టారెంట్కి లేదా పార్టీకి వెళ్లి అక్కడ మాంసాహారం తిన్నట్లయితే ఆ గాజులను శుభ్రం చేసి తర్వాతే పూజలలో ధరించాలి. మట్టి గాజులు అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి. వీటిని ధరించి పూజలు చేస్తే స్త్రీలు ఎల్లప్పుడూ సౌభాగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహితలు లేదా కన్యలు తెలుపు లేదా నల్ల రంగు గాజులు ధరించకూడదు. ఇవి దోషకరమైనవిగా భావిస్తారు. బదులుగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ రంగు గాజులను ఎంచుకోవాలి. మీ గాజులను ఎప్పుడూ మరో స్త్రీకి ఇవ్వకండి. అలాగే ఇతరుల గాజులను మీరు ధరించకూడదు. ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో, ప్రదోషకాలంలో గాజులు ధరించడం మానుకోవాలి. పగలు లేదా రాత్రి ధరించవచ్చు, కానీ సూర్యాస్తమయం సమయంలో మాత్రం కాదు. వివాహిత స్త్రీ చేయి ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. గాజులు లేకుండా చేయి ఖాళీగా ఉంటే అది అశుభమని మన సంప్రదాయం చెబుతోంది. గాజులు మార్చేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే, గాజులు మార్చేటప్పుడు చేతికి ఒక దుప్పటి చుట్టుకోండి. ఒకవేళ దుప్పటి చుట్టుకోలేకపోతే రంగు దారం చుట్టుకుని గాజులు మార్చండి. కాని చేతిని మాత్రం ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండనివ్వకండి. కొత్త గాజులు కొనాలనుకుంటే మంగళవారం రోజు కొనకండి. శుక్రవారం రోజు కొనడం చాలా శుభప్రదం. గాజులు అనేవి మన సౌభాగ్యానికి ప్రతీక. అమ్మవారిపై మన భక్తిని గాజుల ద్వారా చూపిస్తాం. కాబట్టి గాజులను గౌరవంగా చూసుకోవడం, సరైన రీతిలో భద్రపరచడం ప్రతి వివాహిత స్త్రీ బాధ్యత. మన ఇళ్లలో తరచూ ఏం జరుగుతుందంటే వివాహం తర్వాత సంవత్సరాల పాటు ధరించిన గాజులు పాతబడతాయి, కొన్ని విరుగుతాయి, కొన్ని ధరించడానికి పనికి రాకుండా పోతాయి. అలాంటి గాజులను కొందరు చెత్తలో వేస్తారు లేదా ఎక్కడో పడేస్తారు.
కాని ఇది అస్సలు సరైన పద్ధతి కాదు. అలాంటి గాజులను చెత్తలో వేయకూడదు లేదా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. వాటిని ఒక డబ్బాలో లేదా సంచిలో భద్రపరచి ఒక దారంతో కట్టి ఉంచాలి. తగిన సమయంలో, ఉదాహరణకు తీర్థయాత్ర సమయంలో లేదా పవిత్ర నది ఒడ్డున ఉన్నప్పుడు ఆ గాజులను నదిలో విసర్జించాలి. ఇలా చేయడం వల్ల సౌభాగ్యం కాపాడబడుతుందని, భర్తపై ఎలాంటి సంకటం రాదని నమ్ముతారు. ఋతుక్రమ సమయంలో శరీరం అశుద్ధ స్థితిలో ఉంటుంది. అలాంటి సమయంలో ధరించిన గాజులను తర్వాత పూజల్లో వాడకూడదు. ఋతుక్రమం ముగిసిన తర్వాత శుద్ధిగా తల స్నానం చేసి కొత్త గాజులు ధరించాలి. ఇది అమ్మవారి పూజలో పవిత్రతను నిలుపుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మనం తరచూ స్నేహితులు, బంధువులతో కొన్ని వస్తువులను సంతోషంగా పంచుకుంటాం. ఇది మంచి అలవాటే కాని వివాహం తర్వాత కొన్ని వస్తువులను పంచుకోకూడదు. అవి మాంగల్యము, సింధూరం, కళ్ల కాటుక, నుదిటి బొట్టు, చేతి గాజులు, పాదాల చెంగుళ్లు. ఈ 5 వస్తువులను ఎన్నటికీ మరొక స్త్రీకి ఇవ్వకూడదు, మరొకరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఇది అంధవిశ్వాసం కాదు, ఎన్నో తరాల నుండి వస్తున్న నమ్మకం. ఇలా చేయడం వల్ల దాంపత్యంలో గొడవలు రావచ్చు, సంబంధాలలో దూరాలు పెరగవచ్చు, మీ సౌభాగ్యానికి దృష్టి పడే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు. కాబట్టి ఎంత సన్నిహిత స్నేహితురాలు, ఎంత ప్రియమైన సోదరి అయినా ఈ వస్తువులను పంచుకోవడం మానండి. ఇవి చిన్న విషయాల్లో అనిపించినా వీటిని పాటిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు, ఆనందం నిలుస్తాయి. మీ భర్త దీర్ఘాయుష్ను పొందుతారు. మీ సౌభాగ్యం పట్ల గౌరవం. అమ్మవారు కూడా సౌభాగ్య చిహ్నాలను గౌరవించే స్త్రీలపై సంతోషించి కృప చూపిస్తారు. కాబట్టి పాత గాజులను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పవిత్ర నదిలో విసర్జించండి. ఋతుక్రమం తర్వాత పాత గాజులను తీసేసి కొత్త గాజులు ధరించండి. ఇది కేవలం ఆడంబరం కాదు, సౌభాగ్యానికి గౌరవం. మీ సౌభాగ్య చిహ్నాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ ఇంట్లో సుఖశాంతిని, సౌభాగ్యాన్ని నిలబెడతాయని నమ్మండి. ఇప్పుడు 16 శృంగారాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఏవి ధరించాలి, ఏవి ధరించకూడదు, ఏవి ధరిస్తే ఇంట్లో దారిద్ర్యం వస్తుంది. చాలామంది శృంగారం అంటే కేవలం అలంకారం అని అనుకుంటారు. కాని శాస్త్ర ప్రకారం ఇది అంతకంటే గొప్పది. మన శాస్త్రాల ప్రకారం 16 శృంగారం కేవలం ఆభరణాలు కాదు. ఇవి స్త్రీ సౌభాగ్యం, ధర్మం, ఆధ్యాత్మిక బలం. పూర్తిగా శృంగారంతో అలంకరించుకున్న స్త్రీ లక్ష్మీదేవి స్వరూపంలా కనిపిస్తుంది. ఆమె తేజస్సుతో ఇంట్లో సుఖం, సమృద్ధి, సౌభాగ్యం పెరుగుతాయి. అయితే శృంగారం పవిత్రతతో సరైన విధంగా ధరించినప్పుడే శుభఫలితాలు ఇస్తుంది. విరిగినవి, అశుద్ధమైనవి లేదా తప్పుడు సమయంలో ధరించిన శృంగారం శాపంగా మారుతుంది. ఫలితంగా ఇంట్లో కలహాలు, దారిద్ర్యం, భర్తపై సంకటాలు వస్తాయి. ముందుగా సింధూరం గురించి మాట్లాడుకుందాం. ఇది స్త్రీ సౌభాగ్యానికి అతి పెద్ద చిహ్నం. నుదుటిపై అద్దుకునే సింధూరం కేవలం ఎరుపు రేఖ కాదు, దాంపత్య బంధాన్ని నిలబెట్టే అగ్ని శక్తి. కానీ సింధూరం అద్దుకోవడానికి నియమాలు ఉన్నాయి. ఉదయం స్నానం చేసిన తర్వాత శుద్ధమైన మనసుతో కుడి చేతితో సింధూరం అద్దుకోవాలి. రాత్రి నిద్రకు ముందు తప్పక తొలగించాలి. రాత్రంతా సింధూరం వేసుకుని నిద్రపోతే దాంపత్యంలో తగాదాలు పెరుగుతాయని, ఇంటి శాంతి భంగమవుతుందని నమ్ముతారు. ఇప్పుడు బొట్టు గురించి చెప్పుకుందాం. బొట్టు కేవలం అలంకారం కాదు, ఇది ఆజ్ఞ చక్రాన్ని జాగృతం చేస్తుంది. ఎరుపు బొట్టు సౌభాగ్యం, సమృద్ధికి చిహ్నం. గుండ్రటి బొట్టు ఎల్లప్పుడూ శుభప్రదం. నల్ల బొట్టును అలంకారంగా వాడకూడదు. నల్ల బొట్టు కేవలం దృష్టిదోషం నుండి కాపాడుకోవడానికి మాత్రమే వాడాలి. దాన్ని అలవాటుగా వేసుకుంటే ఇంట్లో దారిద్ర్యం, వాస్తుదోషాలు వస్తాయని చెబుతారు. ఇప్పుడు కాటుక గురించి మాట్లాడుకుందాం. కాటుక సౌందర్యానికే కాదు, ధార్మిక భావనతో కూడా ముడిపడి ఉంది. యశోదమ్మ చిన్న కృష్ణుడికి కాటుక అద్దేది. దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే, కాటుక తన కన్నయ్యను దృష్టిదోషం నుండి కాపాడుతుంది. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కాటుక కళ్లకు అందాన్ని ఇస్తుంది, అలాగే దృష్టిదోషం నుండి కాపాడుతుంది. కానీ కాటుక శుద్ధమైనదే కావాలి. రసాయనాలతో తయారైన కాటుకలు కళ్లకు హానికరం. అలాంటి వాటితో ధార్మిక ప్రయోజనం ఉండదు. ఇంట్లో నెయ్యితో తయారు చేసిన కాటుక ఉత్తమం. ఇది కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది, అమ్మవారి కృపను కాపాడుతుంది. కాబట్టి కాటుకను కేవలం సౌందర్యం కోసం కాకుండా, దృష్టి దోషం మరియు నకారాత్మక శక్తుల నుండి రక్షించే కవచంలా భావించాలి. ఇప్పుడు ముక్కుపుడక గురించి చెప్పుకుందాం. ముక్కుపుడక కేవలం ఆభరణం కాదు, ఇది స్త్రీ శృంగారంలో అత్యంత ముఖ్యమైన భాగం.
మన సంప్రదాయంలో ఇది వివాహిత స్త్రీకి ప్రత్యేక చిహ్నం. ముక్కుపుడక ధరించడం వల్ల సౌందర్యం నాలుగింతలు పెరుగుతుంది. ఇది దాంపత్య జీవితంలో పవిత్రత, గౌరవానికి సంకేతం. కానీ దీన్ని ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిన ముక్కుపుడక ధరించడం అశుభం. ఇది దాంపత్యంలో గొడవలకు దారితీస్తుందని నమ్ముతారు. ఇతరుల పాత ముక్కుపుడక ధరించడం కూడా మంచిది కాదు. ప్రతి ఆభరణంలో ఆ వ్యక్తి శక్తి, సంస్కారం ఉంటాయి. అవి నకారాత్మక ప్రభావం చూపవచ్చు. అశుద్ధ స్థితిలో ముక్కుపుడక ధరించడం అపశకునం. శుద్ధ మనసుతో ధరించినప్పుడు మాత్రమే ముక్కుపుడక సౌభాగ్యం, సుఖం, సమృద్ధి ఇస్తుంది. శృంగారం కేవలం బాహ్య సౌందర్యంతో సంబంధం కాదు. ఇది అంతరంగ పవిత్రతో ముడిపడి ఉంటుంది. ముక్కుపుడక ధరించేటప్పుడు మనసు సరం శుద్ధంగా ఉండాలి. అప్పుడే ఇది సౌభాగ్యం, సుఖ సమృద్ధిని ఇస్తుంది. ఈ నియమాలను అలక్ష్యం చేస్తే దాంపత్యంలో ఒడిదుడుకులు వస్తాయి. భర్తపై సంకటాలు కమ్ముకోవచ్చు. కాబట్టి ముక్కుపుడకను గౌరవంతో, పవిత్రభావంతో ధరించండి. ఇది సౌందర్యాన్ని పెంచడమే కాదు, దాంపత్యంలో సుఖస్థిరత్వాన్ని నిలబెడుతుంది. ఇక మెహందీ అనగానే మనసులో ఆనందం, శుభ సందర్భాలు గుర్తుకు వస్తాయి. వివాహం వంటి శుభకార్యాల్లో వధువు చేతులు, పాదాలకు మెహందీ అద్దడం ప్రత్యేక ఆచారం. మెహందీ ఎంత ఎర్రగా పండితే భర్త ప్రేమ అంతగా ఉంటుంది అని నమ్మకం. ఫీకగా లేదా అసంపూర్ణంగా పండితే అది అశుభ సంకేతం. అసంపూర్ణ మెహందీ దాంపత్యంలో లోటును లేదా భవిష్యత్తులో అడ్డంకులను సూచిస్తుంది. కాబట్టి మెహందీని కేవలం సౌందర్యం కోసం కాకుండా పవిత్ర సంప్రదాయంగా, శ్రద్ధతో, ప్రేమతో అద్దుకోవాలి. మంగళసూత్రం కేవలం గొలుసు లేదా ఆభరణం కాదు. ఇది స్త్రీకి అత్యంత పవిత్రమైన సౌభాగ్య చిహ్నం. భర్త దీర్ఘాయుషుకు, దాంపత్య స్థిరత్వానికి సంకేతం. మంగళసూత్రాన్ని జాగ్రత్తగా భద్రపరచడం చాలా ముఖ్యం. దాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడో విసిరేయడం లేదా అశ్రద్ధగా ఉంచడం అశుభం. విరిగిన మంగళసూత్రం ఎన్నటికీ ధరించకూడదు. ఇది దాంపత్యంలో అడ్డంకులు, భర్తపై సంకటాలు తెచ్చిపెడుతుందని నమ్మకం. పవిత్ర భావంతో ధరించిన మంగళసూత్రం సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ప్రేమ, సౌభాగ్యాన్ని నిలబెడుతుంది. గాజులు స్త్రీ శృంగారానికి గుర్తింపు. వాటి మధురమైన శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ గాజులు ధరించడం పవిత్రంగా భావించబడింది. కాని గాజులు విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. విరిగిన గాజులను ధరించడం అశుభం. విరిగిన ఆభరణం నకారాత్మకతను సూచిస్తుంది. ఇది ఇంట్లో దారిద్ర్యాన్ని తెస్తుంది. అలాగే పాత గాజులు వాస్తు దోషాన్ని కలిగిస్తాయి. ఇవి ఇంట్లో సంపదను ఆపివేస్తాయి. సుఖశాంతి తగ్గుతుంది. గాజులు రంగు కూడా చాలా ముఖ్యం. మన సంప్రదాయంలో ఎరుపు, ఆకుపచ్చ, స్వర్ణ రంగు గాజులు శుభప్రదం. ఎరుపు రంగు ప్రేమ, శక్తికి చిహ్నం. ఆకుపచ్చ సౌభాగ్యం, సమృద్ధికి సంకేతం. స్వర్ణ గాజులు గౌరవం, ఐశ్వర్యానికి చిహ్నం. ఈ రంగుల గాజులను ధరించడం వల్ల శృంగారం పూర్తవుతుంది. ఇంట్లో సౌభాగ్యం, సుఖ సమృద్ధి నిలిచి ఉంటాయి. మెట్టెలు, చెంగుళ్లు స్త్రీ శృంగారంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. మెట్టెలు వివాహిత స్త్రీలకు సౌభాగ్య, భర్త దీర్ఘాయుషుకి చిహ్నం. కాని మెట్టెలు ఎల్లప్పుడూ వెండిలోనే శుభప్రదం. బంగారు మెట్టెలు ధరించడం అశుభం. చెంగుళ్ల మధురమైన శబ్దం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఇవి కూడా వెండిలోనే ధరించాలి. బంగారు చెంగుళ్లు ధరించడం లక్ష్మీ వదిలి వెళ్లడానికి కారణమని చెబుతారు. మాంగటిక కూడా శక్తివంతమైన శృంగారం. ఇది నుదుటి మధ్యభాగంలో ధరిస్తారు. ఇది బ్రహ్మస్థానాన్ని స్పృశిస్తుంది. ఇది స్త్రీ శక్తిని సమతుల్యం చేస్తుంది, గౌరవాన్ని పెంచుతుంది. విరిగిన లేదా మురికైన మాంగటిక ధరించడం ఇంటిమీద సంకటాలు తెచ్చే అవకాశం ఉందని నమ్మకం. ఉంగరాలు కూడా శృంగారంలో భాగం. కాని ఇతరుల పాత ఉంగరాలను ధరించకండి. ఇనుము ఉంగరాలు స్త్రీలకు అపశకునం. 16 శృంగారం యొక్క నిజమైన ప్రాముఖ్యత శుద్ధ మనసుతో ధరించడంలో ఉంది. కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా పవిత్ర భావంతో ధరించాలి. శ్రద్ధతో, సౌభాగ్య భావంతో ధరించిన శృంగారం స్త్రీకి లక్ష్మీ స్వరూపం ఇస్తుంది. భర్త దీర్ఘాయుషు, కుటుంబ సుఖశాంతి, ఐశ్వర్యం ఇవన్నీ నిలబెడతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.